శ్వేతాస్ ఐడియాస్ అండ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఫస్ట్ అయితే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని కూడా లైక్ చేయండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇవాళ వీడియోలో అయితే సెకండ్ మంత్లో నా ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ అనేవి ఎలా ఉన్నాయో అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఫస్ట్ అయితే నాకైతే వామిటింగ్స్ అనేవి ఫస్ట్ సిమ్టమ్ అయితే అవైతే అసలు లేవండి. అసలు కొంచెం కూడా నాజియా కానీ తల తిరగటం కానీ కళ్ళు తిరిగినట్టు ఉంటుంది కానీ అలాంటివి ఏమి ఉండవన్నమాట. అంతా నార్మల్గానే ఉంటుంది. అది కూడా పీరియడ్ మిస్ అవ్వకముందు కూడా కొంతమందికి కనిపిస్తూ ఉంటాయి కదా, అలా వామిటింగ్స్ అవ్వటము అలా ఉంటుంది కదా. పీరియడ్ అంటే మనం టెస్ట్ వేసుకోకముందే ఇలాంటి సిమ్టమ్స్ అనేవి మనకి ఉంటూ ఉంటాయి కదా. నాకైతే అలాంటి సిమ్టమ్స్ ఏం లేవు ఫ్రెండ్స్. అందుకైతే నేను కొంచెం హ్యాపీగానే ఉంటాను. ఎందుకంటే వామిటింగ్స్ అంటే అమ్మో చాలా ఇబ్బంది పడాలి. కొంతమందికి ఇంకా 9th మంత్ వరకు, కొంతమందికి ఫస్ట్ టైమిస్టర్ వరకు ఉంటాయి, కొంతమందికి 5th మంత్ వరకు ఉంటాయి. అలాగే అనమాట. నాకైతే అసలు ఏముండవు అనమాట, అంత నార్మల్గా ఉంటుంది. ఇంకా ఏవి తినాలనుకుంటే అవి తింటాను. నాకు ఇష్టం వచ్చిన వాటికి తింటాను అనమాట. ఇంకా నెక్స్ట్ సిమ్టమ్ అయితే బాగా బ్రెస్ట్ టెండర్నెస్ అయితే బాగుంటుంది, హెవీగా ఉంటుంది. చాలా హెవీగా ఉంటుంది. కొంచెం అప్పుడప్పుడు పెయిన్ఫుల్గా కూడా అనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అవన్నీ కొంచెం మనకి హార్మోన్స్ ప్రభావం వల్ల అవి అయితే కామన్గానే ఉంటాయి కదా. ఆ సిమ్టమ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇంకొకటి అయితే నాకు సెకండ్ మంత్లో అయితే బాగా స్టమక్ పెయిన్ అనేది ఉందన్నమాట. ఒక్కొక్కసారి రైట్ సైడ్ వస్తుంది, ఒక్కొక్కసారి లెఫ్ట్ సైడ్. అంటే ఎక్కువసేపు ఉండదు, కాసేపు ఒక హాఫ్ అన్ అవర్, ఒక గంట అలా ఉంటుంది. ఉన్నంతసేపు కూడా బాగుండేదన్నమాట. అసలు ఎందుకుట వస్తుందని చెప్పి చాలా టెన్షన్ పడ్డాను అనమాట. మేడంకి కూడా తర్వాత విజిట్ చేసినప్పుడు అడిగాము, పర్లేదమ్మా కొంచెం అయితే అంటే వేడి పదార్థాలు ఏం తినకుండా నీకు బాగా నొప్పిగా ఉన్నప్పుడు కోకోనట్ వాటర్, మజ్జిగ ఇలాంటివి తాగుతూ ఉండు, తగ్గిపోతుంది అని చెప్పారు. ఇంకా స్టమక్ పెయిన్ అయితే ఉండేది బాగా, ఇటు సైడ్ అటు సైడ్ పెయిన్ అయితే బాగుండేది. ఇంకా నార్మల్గా అయితే నాకు ఇబ్బందికరంగా ఉండే సిమ్టమ్స్ అయితే ఏమి లేవన్నమాట. నేను అంతగా ఇబ్బంది పడ్డ సిమ్టమ్స్ అయితే చెప్పుకోవడానికి అయితే ఏం లేవు. ఎక్కువగా ఇబ్బంది పడేది అయితే మనకి వామిటింగ్ సెన్సేషన్ కానీ ఇలాంటివి కదా. అవైతే నాకైతే దేవుడు బై గాడ్స్ గ్రేస్ అవైతే ఏం లేవు ఫ్రెండ్స్. అంతా నార్మల్గానే ఉంటుంది నాకు. అలా అనమాట. మీరు కూడా అంతా మంచి జరగాలని చెప్పి బ్లెస్ చేయండి మీ కామెంట్స్ రూపంలో. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.